Hello viewers, welcome to Spoken English with Man. Daily used sentences. Can she be able to go there? Can she be able to go there? ఆమె అక్కడికి వెళ్ళగలదా? Can she be able to go there? ఆమె అక్కడికి వెళ్ళగలదా? ఇక్కడ క్యాన్ అనేది కూడా మనము చేయగలదా, కెన్ యూ డూ ఇట్, కెన్ ఐ హెల్ప్ యూ, ఈ రకంగా మాట్లాడతాం. అంటే నేను మీకు హెల్ప్ చేయగలనా, ఇలాగ. అలాగే ఏబుల్ అనేది కూడా దగ్గర అదే మీనింగ్. అంటే ఏమి చేయగలమా లేదా, ఇలాగ. క్యాన్ యూ బీ ఏబుల్ టు డూ దట్ వర్క్ అంటాం. నీవు ఆ పని చేయగలవా అంటాం. ఈ ఏబుల్ మనము నౌన్గా మాట్లాడాలంటే ఎబిలిటీ. దీని ఏబుల్కి నౌన్ ఫామ్ ఏంటి? ఎబిలిటీ. సో క్యాన్ షీ బీ ఏబుల్ టు గో దేర్? ఆమె అక్కడికి వెళ్ళగలదా? ఇది ఒక ఇంటరాక్టివ్ సెంటెన్స్. అంటే ఒక క్వశ్చన్ ఫామ్లో ఉంది కదా. మనము పాజిటివ్ ఫామ్లో చెప్పాలంటే షీ కెన్ బీ ఏబుల్ టు గో దేర్, షీ కెన్ బీ ఏబుల్ టు గో దేర్ అని చెప్పచ్చు. అలాగే నెగిటివ్ ఫామ్లో అయితే షీ కెనాట్ బీ ఏబుల్ టు గో దేర్, ఆమె అక్కడికి వెళ్ళలేదు. అర్థమైంది కదా. సో లెట్ us go to సెకండ్ సెంటెన్స్. టేక్ అవుట్ ద ఎక్సెస్ ఆఫ్ వాటర్. టేక్ అవుట్ ద ఎక్సెస్ ఆఫ్ వాటర్. ఎక్కువైన నీళ్ళని తీసివేయి. టేక్ అవుట్ ద ఎక్సెస్ ఆఫ్ వాటర్. ఎక్సెస్ అంటే మీ ఎక్కువైనది. డూ యూ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ టు లిఫ్ట్ దిస్ ఐరన్ బాక్స్ అని ఒక క్వశ్చన్. అంటే నీకు ఎక్కువ శక్తి గలదా ఈ ఐరన్ బాక్స్ లిఫ్ట్ చేయడానికి అని అంటాం. ఎక్సెస్ అంటే ఎక్కువైనది. ఓకే. టేక్ అవుట్ ద ఎక్సెస్ ఆఫ్ వాటర్. ఎక్కువైన నీళ్ళని తీసివేయి అంటాం. అలాగే టేక్అవుట్ అనేది ఒక ఫ్రేజ్ లాగా మనము యూజ్ చేయొచ్చు సెంటెన్స్లో. టేక్అవుట్ ఆల్ ద డస్ట్ ఫ్రమ్ ద షెల్ఫ్ అంటాం. షెల్ఫ్లో నుంచి ఆ డస్ట్ అంతా తీసేయి. టేక్అవుట్ ఆల్ ద బ్యాడ్ మెమరీస్ ఫ్రమ్ యువర్ మైండ్ అంటాం. అంటే మీ మైండ్లో నుంచి ఆ చెడ్డ జ్ఞాపకాలన్నీ తీసివేయి అంటాం కదా. ఆ రకంగా మనం టేక్అవుట్ అనే ఫ్రేజ్ను కూడా ఉపయోగించవచ్చును. సో లెట్ us go to థర్డ్ సెంటెన్స్. హౌ ఫార్ ఇట్ ఈస్ ఫ్రమ్ హియర్. హౌ ఫార్ ఇట్ ఈస్ ఫ్రమ్ హియర్. ఎంత దూరము. హౌ ఫార్ అంటే ఏంటి అర్థము? ఎంత దూరము అని. అలాగే హౌ ఫార్ ఐ హ్యావ్ టు వెయిట్ హియర్ అంటే ఎంతసేపు అని మాట్లాడతాం. చూడండి అక్కడ ఎంత దూరం అన్నాం, ఇక్కడైతే ఎంతసేపు అంటాం. ఆ డిఫరెన్స్తో మనం మాట్లాడగలం. హౌ ఫార్ ఇట్ ఈస్ ఫ్రమ్ హియర్ అంటాం, ఎంత దూరము. అలాగే హౌ ఫార్ ఐ హ్యావ్ టు వెయిట్ హియర్, నేను ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేయాలి. అలాగే హౌ ఫార్ ఐ హ్యావ్ టు బేర్ ఆల్ దిస్, ఎంతకాలం నేను ఓర్చుకోవాలి. ఇలాగా హౌ ఫార్ అనే వర్డ్ మరి ఫ్రేజ్ని మనము ఉపయోగించవచ్చును. సరే లెట్ us go to ఫోర్త్ సెంటెన్స్. యూ షుడ్ బీ అవే ఫ్రమ్ దెమ్. యూ షుడ్ బీ అవే ఫ్రమ్ దెమ్. నీవు వాళ్ళకు దూరంగా ఉండాలి. అవే అంటే దూరంగా. హౌ ఫార్ ఇట్ ఈస్ ఫ్రమ్ హియర్ అంటాం. అంటే ఇక్కడి నుంచి అది ఎంత దూరము. ఓకే. సో అవే అనేది దూరం. యూ షుడ్ బీ అవే ఫ్రమ్ దెమ్. షుడ్ బీ అంటే ఏంటి? ఖచ్చితంగా చేయాల్సినది. మనం ఇంకొక వర్డ్ కూడా ఉపయోగించవచ్చును కదా. ఏది? హ్యావ్ టు అని కూడా ఉపయోగిస్తాం. అంటే యూ హ్యావ్ టు బీ అవే ఫ్రమ్ దెమ్ అంటాం. అది అర్థమైంది కదా. సో లెట్ us go to ఫిఫ్త్ సెంటెన్స్. దే టెస్టెడ్ మై పేషెన్స్. దే టెస్టెడ్ మై పేషెన్స్. వాళ్ళు నా ఓర్పును పరీక్షించారు. దే టెస్టెడ్ మై పేషెన్స్. వాళ్ళు నా ఓర్పును పరీక్షించారు. టెస్ట్ అంటే పరీక్ష కదా. పేషెన్స్ అంటే ఓర్పు కదా. సరే, బీ పేషెంట్ అంటాం. అంటే ఓర్పు కలిగి ఉండు అంటాం. అలాగే దే టెస్ట్ వీ హ్యావ్ రిటర్న్ అవర్ టెస్ట్ అంటాం. అంటే మేము ఆ పరీక్షను రాసాము. ఈ రకంగా ఎన్నో రకాలుగా మనం మాట్లాడవచ్చును. టెస్ట్ అనే వర్డ్ని, పేషెన్స్ అనే వర్డ్ని. సో లెట్ us go to
Sixth sentence. Somehow or other we have to go. Somehow or other we have to go. Somehow అంటే ఎలాగో ఇలాగ. Somehow or other అంటే ఏదో ఒకలాగా, ఏదో ఒక రకంగా, అంటే ఖచ్చితంగా అని అర్థం. ఖచ్చితంగా మనం వెళ్ళాలి అనేదానికి ఏదోలా మనం వెళ్ళాలి అంటాం. మనకు ఇయర్ టుడే వీఆర్ హ్యావింగ్ ఆర్టీసీ స్ట్రైక్ అంటారు. ఆర్టీసీ స్ట్రైక్ ఉంది, సో వీ కెనాట్ గో దేర్, హౌ కెన్ వీ గో దేర్ అనే ఒక క్వశ్చన్ మనకప్పుడు. ఎలాగ వెళ్ళగలము అంటే అప్పుడు ఈ సెంటెన్స్ పోయొచ్చు కదా. సమ్హౌ ఆర్ అదర్ వీ హ్యావ్ టు గో దేర్. ఏదోలాగా మనం అక్కడికి వెళ్ళాలి, ఏదోలా మనం వెళ్ళాలి. సమ్హౌ వీ హ్యావ్ టు కంప్లీట్ దట్ వర్క్. ఏదోలాగా మనం ఈ పని కంప్లీట్ చేయాలి. సమ్హౌ ఆర్ అదర్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు యాక్సెప్ట్ ఇట్. వాళ్ళ ఒప్పుకునేలాగా ఏదో ఒకలాగా చేయాలి అని అంటాం. సో లెట్ us go to seventh sentence. I already predicted it. I already predicted it. నేను ముందే ఊహించాను. ప్రెడిక్షన్ అంటే ఏంటి? ఊహ. అంటే రాబోయేది ఊహించి చెప్పడాన్ని ప్రెడిక్ట్ అంటాం కదా. ఖచ్చితంగా జరుగుతుంది, చాలా మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ మే హ్యాపెన్ అంటాం. చాలా వరకు జరుగుతుంది అన్నప్పుడు ఇది ప్రెడిక్షన్ అంటాం, ప్రెడిక్ట్ అంటాం. ఐ ఆల్రెడీ ప్రెడిక్టెడ్ ఇట్. నేను ముందే ఊహించాను. సో మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ సో మెనీ ప్రిడిక్షన్స్ అబౌట్ ద వరల్డ్ వార్. ఇప్పుడు వరల్డ్ వార్ గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి కదా, అలాగా. సో లెట్ us go to eighth sentence. He is as hot as a nail. He is as hot as a nail. As hot as అంటే అంత కఠినంగా, అంత కఠినంగా. ఎంత కఠినంగా అంటే చీల, నెయిల్ ఉంది కదా, చీల. అతను ఇక్కడ చూడండి, హీ ఈజ్ యాజ్ హాట్ యాజ్ ఎ నెయిల్ అంటే అతను ఒక నెయిల్ లాగా గట్టిగా ఉన్నాడు. ఒక చీల ఎలాగ ఉంటుంది, గట్టిగా ఉంటుంది కదా, అలా గట్టిగా ఉన్నాడని దాని మీనింగ్. అయితే కింద ఉన్న మీనింగ్ మనము లిటరల్ మీనింగ్ తీసుకుంటే ఇది డిఫరెంట్గా ఉంది కదా. అయితే అలా మాట్లాడతాం, అతను చాలా కఠినాత్ముడు అని. మనం దీన్ని జాతీయంగా కూడా వాడవచ్చు కదా. జాతీయంగా అంటే మనం ఇంతకుముందే పోయిన క్లాస్లో మనం మాట్లాడాం కదా, అలాగా. సో లెట్ us go to ninth sentence. This is my obligation. This is my obligation. ఆబ్లిగేషన్ అంటే విధి, అంటే తప్పకుండా చేయాల్సిన పనిని ఆబ్లిగేషన్ అంటాం. ఆబ్లిగేటరీ వర్క్. ఐఎమ్ హ్యావింగ్ సో మెనీ ఆబ్లిగేటరీ వర్క్స్ అంటాం. నాకు తప్పక చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి అని కదా. అలాగే పిల్లలు మనం మంచి మార్గంలో పెంచాల్సిన విధి మనది, అంటే మన పిల్లలు చక్కగా పెంచాల్సిన విధి మనది అని. ఇట్ ఈస్ అవర్ అబ్లిగేషన్ టు రీర్ ద చిల్డ్రన్ ఇన్ ఏ ప్రాపర్ వే. పిల్లలను మంచి మార్గంలో పెంచడం అనేది మన విధి. అర్థమైంది కదా. సో లెట్ us go to 10th sentence. ట్రస్ట్ మీ. ట్రస్ట్ మీ. ట్రస్ట్ అంటే ఏంటి? నమ్మకం. నన్ను నమ్ము. ట్రస్ట్ మీ అంటే నన్ను నమ్ము. నన్ను నమ్మొద్దంటే డోంట్ ట్రస్ట్ మీ అంటాం కదా. అలాగే డూ యూ ట్రస్ట్ మీ అంటే మీరు నన్ను నమ్ముతారా అని అంటాం. సో లెట్ us go to ప్రావర్బ్. ప్రావర్బ్ అంటే ఏంటి? సామెత. తెలుగులో సామెత అంటాం. ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. వెజల్స్ అంటే ఏంటి? మరి వంటకు ఉపయోగించే గిన్నెలు వెజల్స్ అంటాం, వెజల్స్ అంటాం. అలాగే చిన్న చిన్న పడవలను కూడా వెజల్స్ అంటారు. సరే, ఇక్కడ మనము ఖాళీ గిన్నెలు చాలా శబ్దం చేస్తాయి. ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్ అంటాం. ఖాళీ గిన్నెలు చాలా శబ్దం చేస్తాయి. ఒక్కోసారి ఇది ఒక మంచి ప్రావర్బ్ తెలుగులో కూడా కదా. ఏం లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటాం. అంటే ఏం లేకుండానే కొంతమంది ఏదో గొప్పలు చెప్పుకుంటారు.
గొప్పలు పోతారు కదా. అప్పుడు ఈ సెంటెన్స్ మనం ఉపయోగించవచ్చు. ఇది ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్ అని. ఖాళీ గిన్నెలు నిజమే కదా, గిన్నెల్లో ఏది లేకపోతే శబ్దాలు చేస్తాయి. ఆ గిన్నెలో ఏదన్నా ఉంది అంటే నిండుకుండా లాగుంటే దాన్ని తొణకవు అని కూడా అంటాం తెలుగులో. నిండు కుండలు తొణకవు అంటే అవి పక్కకు అలాగిలాగ కదలవు అని. అలాగా ఎన్నో మాట్లాడతాం తెలుగులో కదా. అదే ఇంగ్లీష్లో ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. ఈ సెంటెన్స్ మీరు వాడండి డైలీ యూస్ సెంటెన్స్లో. మాట్లాడేటప్పుడు అట్లీస్ట్ 1 సెంటెన్స్ యూ మేక్ యూస్ డైలీ. ప్రతిరోజు ఒక సెంటెన్స్ యూజ్ చేయడం నేర్చుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.